into Big Cinema. This is Sartaj. 40 ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలిన చిరు ఇక సర్దుకోవాల్సిందేనా? పాన్ ఇండియా హీరోల దాటికి మెగాస్టార్ ఇక సైడ్ రోల్స్ కి షిఫ్ట్ కావాల్సిందేనా? నాగ్ బాటలోనే చిరు కూడా క్యామియోస్ కి వెల్కమ్ పలకాల్సిందేనా? నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ గాసిప్సే త్వరలో రియల్ కాబోతున్నాయా? చిరంజీవి పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ని ఒంటి చేత్తో ఏలిన మెగాస్టార్. అలాంటి ఈ బిగ్ బాస్ ఇప్పుడు హీరో పాత్రలకి ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చేసిందా అంటే నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వార్తలని చూస్తే నిజమే అనిపిస్తుంది. 7 పదులు కంప్లీట్ చేసుకున్న చిరు ఒకవైపు అనిల్, బాబీ, వశిష్ఠ, శ్రీకాంత్ వంటి కుర్ర డైరెక్టర్ల సినిమాలకి కమిట్ అవుతూనే మరోవైపు తన ఏజ్ కి తగ్గ పాత్రలను సెలెక్ట్ చేసే పనిలో పడ్డాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే స్పిరిట్ సినిమాలో డార్లింగ్ కి ఫాదర్ గా చిరు కనిపించబోతున్నాడన్న వార్త నెట్టింట్లో గుప్పుమంది. అయితే సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోవటం, సందీప్ వంగ ఎలాంటి కామెంట్ వదలకపోవటంతో లైట్ తీసుకున్నారంతా. కానీ లేటెస్ట్ గా నాని నటిస్తున్న హైలీ ఇంటెన్స్డ్ ది ప్యారడైజ్ లో చిరు ఓ సరికొత్త క్యామియోలో తలుక్కుమనబోతున్నాడని, సినిమాలో కనిపించే ఓ పవర్ఫుల్ రోల్ కు చిరు అయితే కరెక్ట్ గా సరిపోతాడని చిరుని అడగడం, ఓకే అనడం కూడా జరిగిపోయిందని టాక్ వినిపిస్తోంది. దీనిలో ఫేక్ ఎంతో ఫ్యాక్ట్ ఎంతో తెలీదు, కానీ ఒకవేళ నిజంగానే చిరు క్యామియోలో కనిపిస్తే మాత్రం థియేటర్లు షేక్ అవ్వటం మాత్రం పక్కా. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని మరికొంతమంది కూడా చిరుని తమ సినిమాల్లో క్యామియోల్లో దించుతారనేది వాస్తవం. మరోవైపు నాగ్లా నేను కూడా అప్డేట్ కావాల్సిందని, కుదిరితే ఓటీటీకి కూడా చేయడానికి వెనుకాడనని కుబేరా ఈవెంట్లో చెప్పేశాడు కూడా. అంటే ముందు ముందు చిరు హీరో ఇమేజ్ ని దాటి మెల్లిగా సైడ్ రోల్స్ కి షిఫ్ట్ అయినా ఆశ్చర్యం లేదన్నమాట. చూడాలి మరి. ఏజ్ నాకే కానీ నా మనసుకి కాదంటూ రజనీలా హీరోగా దూసుకుపోతాడా, లేక చెక్కర్లు కొడుతున్నట్లుగా సైడ్ రోల్స్ కి షిఫ్ట్ అవుతాడా? 15 రోజులు పవన్ ఓజీతో థియేటర్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇంకా సరిగ్గా 15 రోజులు. ఈ పాటికి ప్రమోషన్స్ తో పిచ్చెక్కించాలి, సోషల్ మీడియాని షేక్ చేసేయాలి, ఇంటర్వ్యూస్ తో ఇచ్చి పడేస్తూ ఉండాలి. టోటల్ గా సాలిడ్ కంబ్యాక్ తో సాలిడ్ సత్తా చాటాలి. కానీ అవేవీ పట్టినట్టు రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు పవన్. దీంతో ఓజీ ఏ క్యాజీ అంటూ ప్రమోషన్స్ పై ఫోకస్ పెంచమంటున్నారట పవన్ డై హార్ట్ ఫ్యాన్స్. 4 ఏళ్ల కష్టం, 2 దర్శకుల విజన్, 100 కోట్ల బడ్జెట్, వేలాది మంది శ్రమ వెరసి భారీ అంచనాలతో వచ్చిన హరిహర వీరమల్లు అడ్డంగా పోయింది. రికార్డ్ క్రియేట్ చేస్తాడనుకున్న పవన్ డిసప్పాయింట్ చేశాడు. దీంతో ఆకలిగా ఉన్న ఫ్యాన్స్ కి ఎట్టి పరిస్థితుల్లో సాలిడ్ హిట్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఇక మరీ ఎక్కువ గ్యాప్ తీసుకోనంటూ చకచకా ఓజీని పూర్తి చేసేసి రిలీజ్ తెచ్చేశాడు పవన్. మరి 15 రోజుల్లో సినిమా థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది కూడా. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈసారి బాక్సాఫీస్ ని షేక్ చేయాల్సిన పవన్ ప్రమోషన్స్ ని మాత్రం స్పీడప్ చేయలేకపోతున్నాడు. పోటీలో ఉంటుందనుకున్న అఖండ 2 వెనక్కి వెళ్లిపోవడమా, సింగిల్ గా వస్తున్నాం కాబట్టి సక్సెస్ కొట్టేస్తామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తెలీదు. కానీ ఓజీ మాత్రం ప్రమోషన్స్ లో వెరీ వీక్ గా కనిపిస్తోంది. అడపాదడపా 117 మంది మ్యూజిషియన్స్ తో స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ తో బీజిఎం చేస్తున్నామని, జపనీస్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ కోటోను యూజ్ చేస్తున్నామని, థియేటర్ దద్దరిల్లిపోతోందని తమ లీకునివ్వటమే కానీ టీం నుండి ఎలాంటి ప్రమోషన్స్ నే ప్లాన్ చేసుకోకపోవటం గమనార్హం. మరోవైపు ఓజీ పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్ అంటూ మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇవ్వటంతో, అంటే పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా ఫినిష్ అవ్వలేదా, ప్రమోషన్స్ ఇంకెప్పుడు మొదలు పెడతావయ్యా ఓజీ అంటూ మొత్తుకుంటున్నారు అభిమానులు. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ లేకుండా దించొద్దు అంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. చూడాలి మరి. ఆశలన్నీ ఓజీపైనే పెట్టుకున్న ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తూ విజయవాడలో మొదలయ్యే ఈవెంట్ తో ప్రమోషన్స్ ప్రాపర్ గా మొదలు పెడతాడా, లేక ఇంకా టైం ఉందిలే అంటూ లైట్ తీసుకుంటాడా? స్టార్ట్ ఇది ఉంటే చాలు, కొండ మీది కోతిని కూడా దించేయొచ్చు. ప్రస్తుతం షారుఖ్ ని చూస్తే అలానే అనిపిస్తుంది. తనయుడి వెబ్ సిరీస్ కోసం వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేకుండా తన క్రేజ్ తో అందరినీ దించేస్తున్నాడు. మరి మొన్నటిదాకా ఆమీర్, కరణ్ అంటూ బాలీవుడ్ స్టార్స్ ని అనుకుంటే ఇప్పుడు ఏకంగా జక్కన్ అని కూడా సిరీస్ లో భాగం చేసేశాడు ఈ కింగ్ ఖాన్. దీంతో ఇమేజ్ ఉంటే ఏమైనా చేసేయవచ్చు అన్నమాట అంటూ చెవులు కొనుక్కుంటున్నారట సోషల్ మీడియా వారియర్స్.
కొడుకు ఆర్యన్ డైరెక్ట్ చేస్తున్న ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ లో మహామహుల్ని దించేస్తున్నాడు. మరి ఇప్పటికే బాలీవుడ్ దిగ్గజాలను సిరీస్ లో భాగం చేసేసిన ఆర్యన్ లేటెస్ట్ గా మన జక్కన్నని కూడా సిరీస్ లో ప్లేస్ చేసేశాడు. మరి వాస్తవానికి జక్కన్న మనసుకి నచ్చితే కానీ ఇలాంటి క్యామియోస్ కి ఓకే చెప్పడు. అలాంటిది లేటెస్ట్ గా వదిలిన ట్రైలర్ లో రాజమౌళి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తో ఏదో డిస్కస్ చేస్తున్నట్టుగా కనిపించడం చూసి ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యారు మూవీ లవర్స్. అయితే ఆర్యన్ తండ్రి షారుఖ్ అవడం వల్లే ఇది పాసిబుల్ అయిందని, లేకపోతే ఒక వెబ్ సిరీస్ లో వీరంతా అసలు ఎందుకు కనిపిస్తారన్న టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తోంది. ఇక ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ హిందీ ఇండస్ట్రీపై ఒక సెటైరికల్ డ్రామా అని, ఇండస్ట్రీలోని సీక్రసీలన్నింటినీ ఆర్యన్ బట్టబయలు చేయబోతున్నాడని బాలీవుడ్ టాక్. చూడాలి మరి సెప్టెంబర్ 18 నుండి నెట్ఫ్లిక్స్ లో రానున్న ఈ సిరీస్ లో ఇంకెంత మంది స్టార్స్ తలుక్కుమంటారో, ఇంకెన్ని సీక్రెట్స్ రివీల్ అవుతాయో. ఆ సినిమా నన్ను అడ్డంగా ముంచేసింది అని తెగ బాధపడిపోతున్నాడు బోనీ కపూర్. ఇప్పటికే బాహుబలి నుండి శ్రీదేవి ఎందుకు ఎగ్జిట్ ఇచ్చిందో చెప్పుకొచ్చిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ తాజాగా తనని దివాలా తీయించిన సినిమా ఇదే అంటూ మనసులోని మాటల్ని బయటపెట్టేశాడు. దీంతో పేరుకే పెద్ద ప్రొడ్యూసర్స్ కానీ నీ కష్టాలు మామూలుగా లేవుగా అంటూ సింపతి చూపిస్తున్నారట మూవీ లవర్స్. శ్రీదేవి హస్బెండ్ గా బాగా పాపులర్ అయిన బోనీ తనని బాగా డిసప్పాయింట్ చేసిన సినిమా గురించి చెప్తూ తెగ బాధపడిపోతున్నాడు. ఎంతో ఇష్టపడి భారత ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం బయోగ్రఫీని అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వంలో మైదాన్ గా తెరకెక్కించిన బోనీ సినిమా షూటింగ్ లో పడ్డ కష్టాలని ఇలా చెప్పుకొచ్చాడు. కోవిడ్ రాకముందే షూట్ 70% పూర్తయిందని, కొన్ని ఫుట్బాల్ మ్యాచ్లను 2020 మార్చ్ చివరిలో షూట్ చేయాలనుకుని ప్లాన్ చేశామని, కానీ లాక్డౌన్ డిక్లేర్ చేయడంతో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరికీ నెలల పాటు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడంతో బడ్జెట్ తడిసి మోపడైందని వాపోయాడు. తాజ్ హోటల్ ఫుడ్, అంబులెన్స్లు, డాక్టర్స్ అన్నిటికీ మించి మంచినీళ్ల బాటిళ్లకే కొంత బడ్జెట్ కేటాయించామంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోండని, ఆ డబ్బుతో ఓ చిన్న సినిమాని నిర్మించొచ్చని, 120 కోట్ల బడ్జెట్ అనుకుంటే అది కాస్త 200 కోట్లకి వెళ్లిపోయిందని, అయినా జరిగిన దానికి ఎవరేం చేయగలం అంటూ మైదాన్ కోసం పడ్డ కష్టాల్ని బయట పెట్టేశాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. ఇక ఇప్పటికే శ్రీదేవికి తక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతోనే బాహుబలి వదులుకున్నామని, కానీ రాజమౌళి చెప్పినన్ని డిమాండ్స్ పెట్టలేదని, ప్రొడ్యూసర్స్ రాజమౌళిని రాంగ్ ట్రాక్ పట్టించారని అసలు విషయం చెప్పేశాడు బోనీ. ఏది ఏమైనా తారల తలుకు బెలుకుల జీవితాల వెనుక ఇలాంటి ఎన్నో సాడ్ స్టోరీస్ ఉంటాయని మరోసారి కళ్ళకి కట్టినట్టు చెప్పుకొచ్చాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. విజయ్ ఆంటోనీ మేనల్లుడు హీరోగా నటిస్తున్న సినిమా బూకీ. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం లాంఛనంగా జరగ్గా ఇందులో సత్యదేవ్, మంచులక్ష్మి, సునీల్ వంటి స్టార్స్ పాల్గొనడం విశేషం. మరి అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఈవెంట్ విశేషాలని మనము ఒకసారి చూసిద్దామా? చాలా సంతోషంగా ఉంది. వెన్ కొలాబరేషన్ జరిగినప్పుడు డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి మనం కథ పరంగా చాలా ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. బికాజ్ ఆ కథ యూనివర్సల్గా అందరికీ అర్థం కావాలి, అందరికీ రీచ్ అవ్వాలని. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ విష్ ద డైరెక్టర్ గారు ఆల్ ద వెరీ బెస్ట్. హీరో గారికి, హీరోయిన్ గారికి, విజయ్ ఆంథనీ గారికి. ఇది మీ ఫస్ట్ ప్రొడక్షన్ కదండి. ఆల్ ద వెరీ బెస్ట్. మీరు పెట్టిన దానికన్నా 1000 రెట్లు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడి. Director Ganesh Chandra had really done a good job in this movie. He's a cameraman basically. He had done camera work for my previous movie, Dr. Salim, and you would have seen that movie, Dr. Salim. And after seeing the footages of Bookie, I am really confident to say that this is definitely going to be a very nice, commercially successful movie. And we shall expect this movie by coming February. Thank you so much. And Ajay Deshan and Dhanusha have acted in this movie, and it has come out well. Thank you so much for giving the script to us, Mr. Paradhi. నా పేరు ఆర్కే ధనుష. నాకు తెలుగు కొంచెం తెలుసు, ఎందుకంటే మా అమ్మ కూడా ఆంధ్ర. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛాన్స్ నాకు ఇచ్చిన విజయ్ ఆంటనీ సార్ గారికి చాలా థ్యాంక్ యూ, రామ్ సార్కి థ్యాంక్ యూ.
గణేష్ సార్, అజయ్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ సలీంతో సినిమాటోగ్రాఫర్. విజయ్ ఆంటనీ సార్కి చాలా థ్యాంక్స్. మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చారు, ఫస్ట్ మూవీ. అలాగా ఇప్పుడు డైరెక్టర్గా బూకీ సార్ ఫస్ట్ మూవీ డెబ్యూట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ ఆంటనీ సార్. విజయ్ ఆంటనీ సార్ లేకపోతే నేను లేదు. నా మీది చాలా లైక్ మంచి కాన్ఫిడెంట్ ఉంది. థ్యాంక్ యూ రామ్ సార్, సచ్ అ బిగ్ పూజ సార్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అందరూ అన్నీ చెప్పారు. బూకీ అంటే ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్లో ఉన్నారు. బస్ ఒక అమ్మాయి మిమ్మల్ని బూకీ అని పిలిచిందంటే మిమ్మల్ని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తుందని అర్థం. బూకీ అంటే నథింగ్ బట్ డార్లింగ్, ప్రియతమా, స్వీట్ హార్ట్. దీనికి ఆల్టర్నేట్గా వాడే పదం బూకీ. టిక్ టాక్స్లో, మన సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఈ సినిమా ద్వారా అందరికీ తెలుస్తుంది, యూత్ అందరికీ. బూకీ అని ఎవరైనా అమ్మాయి ఉందంటే అసలు వదలకండి, ఎందుకంటే ఆమె మిమ్మల్ని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తుందని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి పాటలు రాస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా వస్తున్న మూవీ మిరాయ్. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కీ రోల్ చేస్తున్న ఈ సినిమాను దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నాడు. ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో భారీగా తెరకెక్కిన ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక భారీ అంచనాల మధ్య ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా మిరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ఏర్పాటు చేసింది మూవీ టీమ్. ఈ సినిమాలో తేజ హనుమాన్ తర్వాత డెడికేటెడ్గా కంటిన్యూస్గా ఈ సినిమాలో వర్క్ చేస్తున్నాడండి. అండ్ మనోజ్ ఒక స్పెషల్ క్యారెక్టర్లో, హరిగౌర ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. సో దీనిలో ఫ్యాంటసీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుంది, అండ్ స్పిరిచువల్ ఉంటుందండి. ఈ మూవీ మీరు అందరూ థియేటర్లో చూసారని కోరుతున్నాము. థ్యాంక్ యూ. September 12th, please come to the theaters. Watch Mirai, the world of Mirai, incredible world. We all have worked very, very hard. It's a very well-made film. So please come, and I can assure you, I promise you, that it'll be well worth it. Thank you so much. నేను బ్లాక్ స్వాడ్ గురించి చెప్పాలంటే మహాబీర్ లామా అండి. నేను మనోజ్ మంచు కమ్బ్యాక్ 2.0. ఇది ఏంటి, ఎలా రావాలి ఈ కంబ్యాక్ అనే, నీ కంబ్యాక్ కావాలి, నీ కంబ్యాక్ కావాలంటే అప్పుడు నాకు మిరాయే కరెక్ట్ నా కంబ్యాక్ అని 3 సంవత్సరాల క్రితం ఈ సినిమా ఒప్పుకున్నాను. ఆర్టిస్ట్ అనేటోడు ఏ క్యారెక్టర్ చేసినా అతను ఆర్టిస్టే. పర్ఫెక్ట్ డైరెక్టర్, పర్ఫెక్ట్ ప్రొడక్షన్, పర్ఫెక్ట్ కథ పడినప్పుడు ప్రతి ఒక్క రోల్ అద్భుతంగా ఉంటుంది, బాహుబలిలో ఉన్నట్టు. సెప్టెంబర్ 12 మిరాయ్ థియేటర్స్లో వస్తుంది. ఇది ఒక యాక్షన్ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్. అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి. ఒక వరల్డ్ మీకోసం ప్రిపేర్ చేసి ఉంచాము. మీ పిల్లల నుంచి ఇంట్లో మీ పేరెంట్స్ వరకు అందరికీ నచ్చే ఒక ఫిల్మ్ తీసుకొస్తున్నాము. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, చాలా ఎఫర్ట్ పెట్టి చేసాము. మీ అందరికీ మా ఎఫర్ట్ కనిపిస్తుంది, మా సిన్సియారిటీ కనిపిస్తుంది, మా హార్డ్ వర్క్ కనిపిస్తుంది. ఒక మంచి సినిమా తీద్దామనే ఉద్దేశంతో మాత్రమే తీసాము. ఇందులో పనిచేసిన ఏ ఒక్కరూ కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఏ ఒక్కరూ కూడా దీన్ని మరొక సినిమా లాగా, ఒక జాబ్ లాగా, అంటే డబ్బుల కోసం ఈ సినిమా తర్వాత ఈ సినిమా చేద్దాం అనేలాగా ఒక జాబ్ లాగా ఎవరు ట్రీట్ చేసి చేయలేదండి. అలా ట్రీట్ చేసుంటే ఇవాళ మాకున్న లిమిటేషన్స్లో ఇంత విజువల్, ఇంత సెటప్, మీ నుంచి ఇంత ప్రేమ మాకు లభించేది కాదు అలా ట్రీట్ చేసుంటే. యంగ్ చార్మింగ్ సన్నీ కునాల్ హీరోగా, దేవికా సాహు, ఆశా హీరోయిన్స్ గా నిర్మాత కుశాల్ రాజు నిర్మిస్తున్న సినిమా రోహిణి. సంగ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ఇలా ఘనంగా ఆడియో రిలీజ్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ అమ్మాయి కూడా మంచి క్యారెక్టర్, ఇద్దరు లీడ్ చేశారు. సినిమా ఇంకా అత్యద్భుతం. ఇంకా నేను చెప్పడం కంటే ట్రైలర్ చూశారు, మీరు వెబ్ సినిమా చూస్తే కూడా చెప్పుకుంటారు. ఇంకా ఈ సినిమాని నన్ను అభినందించడానికి వచ్చిన అన్నయ్య దామోదర్ అన్నయ్య, చంద్రబాబు శ్రీనివాసరావు గారికి మరీ థ్యాంక్స్. నాకు ఫస్ట్ టైం వచ్చారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏదో ఉండదు, ఆడిన సినిమానే ఎప్పుడు పెద్ద సినిమా అవుతుందని నా ఫీలింగు. పోయిన వారం
పెద్ద సినిమాలు అంటే బడ్జెట్ పరంగా పెద్ద సినిమాలు ఒక 2-3 రిలీజ్ అవుతాయి. బడ్జెట్ పరంగా చిన్న సినిమా అయిన లిటిల్ హార్ట్స్ అనేది ఏంటో ప్రూవ్ చేసింది. ఎందుకంటే కంటెంట్ కాబట్టి, కంటెంట్ బాగుంటే ఏ సినిమా ఆడుతుంది. బేసిక్గా చిన్న సినిమాలు అంటే బడ్జెట్ పరంగా చిన్న సినిమాల్లో వచ్చిన వాళ్ళే పెద్ద పెద్ద హీరోలు కానీ డైరెక్టర్లు కానీ ఎవరైనా కానీ వాళ్ళ రోజున ఉన్న సో కాల్డ్ టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ అందరూ కూడా వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేసింది చిన్న సినిమాతోనే. फर्स्ट ऑफ ऑल थैंक यू सो मच फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी. बहुत ही बड़ा अपॉर्चुनिटी मिला है, मेरा पहला मूवी है एंड थैंक्स टू संगा जी एंड अभी बहुत सपोर्ट किए मुझे और मूवी मुझे बहुत ही अच्छा लगा. और आप लोग भी प्लीज़ देखिएगा, मूवी बहुत ही अच्छा लगेगा. गाना इतना अच्छा है तो मूवी भी अच्छा रहेगा ना. सो थैंक यू संगा जी फॉर गिविंग मी दिस प्लेटफॉर्म. థ్యాంక్ యూ టు ఆల్. హీరో అయితే నిజంగా చెప్తున్నా, నాకు షూట్ టైంలో చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. నేను సాంగ్ చూసారు కదా, దాంట్లో కొండెక్కినప్పుడు నేను భయపడ్డా అనమాట. నేను ఉన్నాను ఆశా, నీకేం పర్వాలేదు, నువ్వు పడిపోతే నేను పట్టుకుంటానులే అని ప్రతి విషయంలో కూడా చాలా హెల్ప్ఫుల్గా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. సంగ కుమార్ గారు కూడా అంటే సమ్ టైమ్ షూట్లో ఉంటారు కదా, డిప్రెషన్ వల్ల నా మీద అందరి మీద కోప్పడినా కూడా మళ్ళీ వచ్చి ఆశ జోక్గా అంటాం అలా తీసుకోకూడదని మళ్ళీ మంచిగా ఏదో ఒక బిడ్డల దగ్గర తీసుకుని మంచిగా అందరితో మంచిగా మూవ్ ఆన్ అయ్యేవాళ్ళు. నాకు మంచిగా అనిపించింది. ఇది నేను మీతో వర్క్ చేయడం 3rd మూవీ. ఫస్ట్ మూవీ విజయ్ సింహ 2023లో అయింది అండ్ 2024లో తాంత్రికుడు మూవీ కంప్లీట్ అయింది, థియేటర్లో కూడా రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు 2025లో రోహిణి అవ్వబోతుంది. మీ అందరి సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఇంకా ముందు కూడా ఇంకా మూవీస్ చేస్తూనే ఉంటాం. మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ లవ్, మీ సపోర్ట్తో. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వజ్, మనీష్ గిలాడా, అశు రెడ్డి లీడ్ రోల్స్ నటిస్తున్న చిత్రం ఏ మాస్టర్ పీస్. పూర్వజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని శ్రీకాంత్ కండ్రేగుల, ఇక మనీష్ గిలాడా, ప్రజయ్ కామత్ నిర్మిస్తున్నారు. ఇక సినిమా షూట్ క్లైమాక్స్ చేరుకోవడంతో ఇలా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్. డేస్లో టోటల్ షూట్ ర్యాపప్ అవుతుంది. ఆల్మోస్ట్ జనవరి 2023 రిపబ్లిక్ డే రోజు స్టార్ట్ చేసాం ఫిల్మ్ అరకులో. సో దిస్ ఈజ్ ఎ సూపర్ హీరో ఫిల్మ్. సో సూపర్ హీరో ఫిల్మ్ అంటే ఫస్ట్ స్టెప్స్ అనమాట. ఇప్పుడు చాలా సూపర్ హీరో ఫిల్మ్స్ అన్నీ వస్తున్నాయి. సో పవర్స్ అన్నీ ఎక్కడి నుంచో వచ్చినట్టు కాకుండా దీనికి బేసిక్గా చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా డెప్త్ ఉంటుంది. ఐ మీన్ సైంటిఫికల్గా. అండ్ కమింగ్ టు విఎఫ్ఎక్స్, సూపర్ హీరో అనేసరికి మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ విఎఫ్ఎక్సే డామినేట్ చేస్తుంది. యాక్చువల్లీ వెరీ వెరీ ఎమోషనల్ టుడే బికాజ్ 18 months ago నాకు నా నీలో ACL అండ్ మెనిస్కస్ 2 టేర్ అయ్యాయండి. దానివల్ల ఈ సినిమా ఒక విధంగా చెప్పాలంటే బాగా డిలే అయింది. టేర్ అయ్యాను, రికవర్ అయ్యాను, మళ్ళీ టేర్ అయింది. సో ఆ టైంకి నేను అనుకున్న ఇంత పెద్ద పరీక్ష ఏంటి దేవుడా అంటే మా అమ్మ చెప్పింది, సమ్ టైమ్స్ బిఫోర్ సంథింగ్ రియలీ బిగ్ హ్యాపెన్స్ యూ హ్యావ్ టు గో త్రూ లాట్ ఆఫ్ టెస్ట్స్ అని. అలానే ఈ సినిమాలో చాలామందికి చాలా పర్సనల్ టెస్ట్స్ జరిగాయండి. అండ్ ఐ థింక్ వీ ఆల్ ఓవర్కేమ్ దోస్ అండ్ ఇవాళ ఇక్కడ ఉన్నాము. సో ఇట్స్ అ వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. నేను ఎక్కువ మాట్లాడితే బహుశా ఐ విల్ బ్రేక్ డౌన్ బికాజ్ ఐ నో హౌ మచ్ ఐ స్ట్రగుల్ టు గెట్ హియర్. అండ్ ఒక ఫైట్ చేయడం అంటే ఇట్స్ ఎ ప్రెటీ బిగ్ డీల్ ఆఫ్టర్ హ్యావింగ్ మల్టిపుల్ టైర్స్ ఇన్ అ నీ. I will thank especially Suku sir for getting a evil out of me, getting a villain out of me. Thank you very much, Suku sir. And of course, I'll also thank Merge XR to take the post-production to the next level. And for that, we are showing you the glimpse so you can understand what stage and what level of cinema we are trying to make. Thank you very much again. వెరీ గుడ్ క్యారెక్టర్ అండి, వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అన్నమాట. అంటే ఒక అప్పట్లో 2 years బ్యాక్ అప్పట్లో నేను ఒక
క్యారెక్టర్ ఏదైనా వస్తే ఐ యూస్ టు సీ ద డెప్త్ ఆఫ్ ఇట్, మరి లీడ్ అది ఇది కాకుండా ఐ యూస్ టు సీ దట్ లైక్ దట్. సో అలా డేట్స్ కుదిరింది, చేద్దామని చేశాను. వెరీ గుడ్. అంటే చేసిన తర్వాత ఇంకా డెవలప్ అవుతూనే వచ్చింది. సో చాలా బాగా వచ్చింది. సో ఇది వాటి బిగ్ సినిమా. వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.